Thank you for your love. నీ ప్రేమకై వందనాలు. Thank you for your extraordinary grace upon our lives. మా అందరి జీవితాల్లో అత్యధికమైన కృపను We live అనుగ్రహించినందుకు వందనాలు. because you are alive. మేము జీవిస్తున్నాం కేవలం నీవు జీవిస్తున్నావు కాబట్టి. Without you, we can do nothing. నీవు లేకుండా మేమేమి చేయలేము. But with you, all things are possible. నీ ద్వారా యేసయ్య సమస్తము చేయగలము. If God is with us, who can be against us? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? Thank you that you have been with this church. ఈ సంఘముతో నీవు ఉన్నావు, మాతో నీవు ఉన్నావు. Thank you, you have been with our brother. మా సహోదరులతో నీవు ఉన్నావు. We want to give you all the praise. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. And we want to thank for everyone who prayed. ఎవరైతే ప్రార్థన చేశారో మా కొరకు వారిని బట్టి We bless your holy name. వారి జీవితాలను బట్టి నీకు వందనాలు యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. In Jesus' precious name, and all the people of God said, యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Please be seated. అందరూ కూర్చోండి. This is something I just want to greet you all in the name of Jesus. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I was asking Pastor Anison Samuel, what is the word for the new year? పాస్టర్ యానిసన్ సామ్యుయల్ గారిని అడిగారు, ఈ యొక్క నూతన సంవత్సరానికి వాక్యం ఏమిటి అని. So I got 3 confirmations. One was from Prophet Bernard. ఒక ఆలోచన ప్రాఫెట్ బర్నార్డ్ గారి దగ్గర నుంచి వచ్చింది. He told me this new year will be a year of overflow. ఈ సంవత్సరము అధికంగా ప్రవాహం ఉంటుంది. Hallelujah. Pastor Anison then called me and said, I want you to read a particular verse. Can you turn your Bible to Zechariah? అనిసన్ గారు ఒక వాక్యాన్ని చదవమని చెప్పి ఉన్నారు. And Zechariah chapter 2 verse 4 to 6. జకరియా గ్రంథము chapter 2 verse 4 to 6. Run, tell the young man, Jerusalem will be a city without walls because of the great number of people and animals in it. And I myself will be a wall of fire around them, declares the Lord, and I will be the glory in their midst. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. 2వ దూత పరుగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనులందరికీ తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. Hallelujah. He is telling us to run. ఆయన పరిగెత్తమని చెప్తూ ఉన్నారు. Every one of us, God is expecting us to run the race with endurance. ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తండి, ఈ యొక్క పరుగు పందెంలో మీరందరూ కూడా పాలు పొందండి. Run because the time is limited. సమయం తక్కువగా ఉంది కాబట్టి పరిగెత్తండి. Each one of us has a allotted time from God. We don't have forever here on earth to finish our mission. మన సమయం తక్కువగా ఉంది, మనకున్నటువంటి సమయంలో మనం పరిగెత్తాలి యేసయ్య కొరకు. 2 years back I had 2 heart attack. I thought that was finished. 2 సంవత్సరాల కిందట పాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. Pastor Anison had a major heart attack. He had open heart surgery. పాస్టర్ యానిసన్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. And few months back, after our August trip to this Sierra Leone, Pastor Pratibha Rao was in the hospital. సిరియా లియోన్లో ఆఫ్రికాలో సేవ ముగించుకుని వచ్చిన తర్వాత పాస్టర్ ప్రతిభారావు హాస్పిటల్లో ఉన్నారు. We 3 are the key leadership, Pastor Anison, Pastor Pratibha Rao and myself. పాస్టర్ యానిసన్ గారు, పాస్టర్ ఎలియాస్ గారు, నేను మేమంతా కూడా టీంలో ఉన్నాం. All of us were affected in our physical health. ప్రతి ఒక్కరికి కూడా మా ముగ్గురికి ప్రత్యేకంగా శారీరకంగా బలహీనతలు వచ్చాయి.
Everyone, God is reminding you have a time allotted here on earth. నీవు ఈ భూలోకంలో ఉన్నావంటే కొంత సమయం నీకు ఇవ్వబడి ఉన్నది. Jesus had only 3.5 years for his ministry to accomplish here on earth. He started the ministry at the age of 30. By the age of 33.5, he had to say bye-bye and go to heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 30వ సంవత్సరంలో సేవ ప్రారంభించారు. ఆఖరి 3.5 సంవత్సరాలు తండ్రి పనిని ముగించి పరలోకానికి వెళ్ళిపోయారు. One more year has passed by. 2024 is finished. We are now stepped into 2025. 2024వ సంవత్సరం గతించిపోయింది. 2025వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. Before we realize 2025 will be finished and we'll be in the December of 2025, God willing. మనం అనుకోని రీతిగానే ఈ యొక్క సంవత్సరం కూడా గతించిపోతుంది. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం కూడా గతించిపోతుంది. Years back I was talking to my dear brother Terence. I was here in 1999, again in 2000, 2001, when we started early ministry in the early time of starting TAMI. We were together in Abu Dhabi. అబుదాబిలో సంస్థ ప్రారంభించినప్పుడు మేము కలిసి ఉన్నాం అని తన సహోదరికి తెలియచేస్తూ ఉన్నారు పాస్టర్ గారు. Another 24 years have passed. 24 సంవత్సరాలు పూర్తి అయ్యాయి సంస్థలో. We are entering the 25th year. 25వ సంవత్సరంలో 2025 Hallelujah. Hallelujah. And God is encouraging each one of us to run. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు పరిగెత్తమని. Run towards a vision that God has given you. Run towards the goal. Run towards the purpose for which you have been called, appointed, elected by Almighty God. దేవుడు నిన్ను ఉద్దేశించి నీ కొరకు ప్రత్యేకమైన ఒక గురిని ఇచ్చి ఉన్నాడు. దర్శనం కొరకు దర్శనముతో కలిసి పరిగెత్తండి. ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తాలి, దర్శనముతో పరిగెత్తాలి, దేవుని యొక్క ఉద్దేశముతో పరిగెత్తాలి. Run the race with endurance. ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తాలి ఆ యొక్క గురి యొద్దకు చేరడానికి. Redeeming the time. ఆ యొక్క సమయాన్ని వినియోగించుకోవడానికి. What you could not achieve in 24 years, you will achieve it in the coming 1 year. గత 24 సంవత్సరాలు నీవు చేయలేంది ఈ సంవత్సరం నీవు చేయగలుగుతావు. Shout a hallelujah. Shout a hallelujah. Run with a purpose. Run to win the race. పరిగెత్తండి, ఒక ఉద్దేశముతో పరిగెత్తండి, దర్శనముతో పరిగెత్తండి. Each one of us have a heavenly call. ప్రతి ఒక్కరి పైన పరలోకపు పిలుపు ఉన్నది. We have an upward call. మనకు ఉన్నతమైన పిలుపు ఉన్నది. And there is a prize, there is an inheritance that we have to earn at the end of our call. ఆ యొక్క పిలుపు అంతములో మనకి ఒక ప్రత్యేకమైన బహుమానం ఉంటుంది, స్వాస్థ్యము ఉంటుంది. As we run, we have to lay aside every weight, every sin, every shame that ensnares, tries to pull us down. Leave it and run towards the purpose for which God has called us. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుతో ఉద్దేశముతో మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకి ఇష్టం లేని పాపాన్ని ప్రతిదీ కూడా మనం వదిలిపెట్టి ముందుకు మనం వెళ్ళాలి. Run for the joy of what is kept before us. మన ముందు ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం పరిగెత్తాలి. On the way you will have suffering, you will have pain, you will have problems, challenges, but all that is going to give you a higher weight of glory in the future. భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి మహిమను చూడటానికి మనం వెళుతున్నాం కాబట్టి సంతోషముతో పరిగెత్తాలి. ఆ మహిమను చూడటానికి మనం shout hallelujah. You're going to see a glorious state of miracles that God will do through your servant. దేవుని సేవకునిలో అద్భుతాన్ని మనం చూసి ఉన్నాం. Hallelujah. We all have one thing in common, and that is time. Everybody, whether you're big, you're bad, you're good or bad, or you're tall or small, whether you're black or white, whether you're from Kerala or you're from Andhra, whether you're from America, you all have same time. 365 days, 24 hours a day. Everybody, God has allotted the same time. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ, అమెరికా నుంచి వచ్చినప్పటికీ, కేరళ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది. What you are is based on how you spend your time. నీ సమయాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు. And what you will become is based on how you're going to spend your time.
నువ్వు ఎలా దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెడుతున్నావు, సమయాన్ని వినియోగిస్తున్నావు. Time cannot be stopped, సమయం ఆగదు, but you have to redeem the time and spend it wisely. నీవు జ్ఞానము కలిగి నీకు ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకోవాలి. In Hebrews chapter 12 verse 1 to 2, Hebrews chapter 12 verse 1 to 2, there's something very powerful written. It is written, therefore, says the Lord, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that ensnares us, hinders us, and that easily entangles us, and let us run with perseverance the race marked out for us, fixing our eyes on Jesus, the author and the finisher of our faith. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Amen. We have to look on to Jesus. యేసు వైపు చూడాలి మనం. He is the beginning of our faith, he is the end of our faith. Look only on to him. యేసు వైపు చూడండి, ఆయనే విశ్వాసమునకు ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు. Leave aside every weight, leave aside every hurt, leave aside everything that holds you back and run the race with endurance. పాపమును విడిచిపెట్టి, ఈ లోకమైంది విడిచిపెట్టి యేసు వైపు పరిగెత్తుచూ వెళ్ళాలి. We have a race to finish. మనకు ఒక పందెము ఉన్నది, ఆ పందెములో మనం వెళ్ళాలి. Paul said, I've run the race, I've finished the race, and I've completed the work. Jesus said, I finished my work that God has given me. పౌలు గారు ఏమంటున్నారంటే, నా యొక్క సమయాన్ని నేను ముగించుకున్నాను, నాకు ఇవ్వబడినటువంటి ఆ పరుగు పందాన్ని నేను పరిగెత్తాను అంటున్నాడు. యేసయ్య కూడా తన యొక్క పనిని ముగించుకొని వెళ్ళారు. Hallelujah. Each one of us has a purpose in life. ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉన్నది. God has a purpose for you. నీ జీవితంలో యేసయ్య ఒక ఉద్దేశాన్ని కలిగి God ఉన్నాడు. has elected you with a purpose. ఒక ఉద్దేశంతో నిన్ను ప్రభువైన యేసు ఎన్నుకున్నాడు. God has an amazing plan for you. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నీ ఎడల If ఉన్నది. you believe that, lift up your hand and shout a hallelujah. నీ హస్తాన్ని పైకెత్తండి, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక ఉంచారు అని నమ్మండి. Come on, clap your hands and shout a hallelujah. చెప్పండి హల్లెలూయా. Tell your neighbor, God has a plan for me. పక్కవారితో చెప్పండి, దేవుడు నా ఎడల ఒక ప్రణాళిక కలిగి God ఉన్నాడు. has a purpose for me. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. In 2025 I'm going to run this race with endurance. ఈ యొక్క 365 రోజుల్లో 24 గంటల్లో నేను పరిగెత్తుతాను అని చెప్పండి మీ ప్రకారం. Shout a hallelujah. Hallelujah. Run redeeming the time. ఆ యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. God has a good plan for you. దేవుడు మంచి ఆలోచన కలిగి ఉన్నారు, మంచి ప్రణాళిక నీ ఎడల కలిగి ఉన్నారు. Our job is to surrender our body as a living sacrifice and accept the will of God in our life. తండ్రి చిత్తాన్ని మనం అంగీకరించాలి, మన యొక్క శరీరాన్ని నలగొట్టుకోవాలి. Make the best use of time. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Shout amen. Hallelujah. I tell you some of the things God has been speaking to me about Abu Dhabi. అబుదాబి గురించి దేవుడు చెప్పిన మాటలు తెలియచేస్తారు. Amen. God is going to give you a land in Abu Dhabi. అబుదాబిలో స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Very shortly. త్వరలో స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Your own land. మనకి సొంత స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. You don't have to go to the hotel and event management company. God is going to give you a land in Jesus' name. యేసయ్య నామములో అబుదాబిలో స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. Those of you who believe, I want you to by faith get up and thank God in advance for that. లేచి నిలబడి విశ్వాసం కృతజ్ఞతలు తెలియచేయండి. Clap your hands and say thank you Lord. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. Hallelujah. Hallelujah. Please be seated. కూర్చోండి, అందరూ కూర్చోండి.
On October 17th, అక్టోబర్ నెల 17వ తారీఖున something strange happened. ఒక సంఘటన జరిగింది. A friend of mine called and said, I want you to become my gold partner. అతను ఏమని సెలవిచ్చాడంటే ఈ యొక్క బంగారపు పార్ట్నర్గా నేను కావాలనుకున్నాను అని. I said, what should a partner do? అయితే ఆ యొక్క పార్ట్నర్ ఏం చేస్తాడు? He said, partner should pay $1 million. ఒక $1 million ఇస్తాడు అని చెప్పాడు. I said, I don't have forget about $1 million, $10,000 bank account when I gave. బ్యాంకులో $10,000 లేవు నా దగ్గర అని చెప్పారు పాస్టర్ గారు. No. Dr. Elias Jacob, you helped me in 2016. You didn't even ask me. Don't worry. I will transfer $1 million to you and you transfer it back. మేము దిగులు పడవద్దు. కొన్ని సంవత్సరాల కిందట నాకు సహాయం చేసి ఉన్నావు. ఇప్పుడు $1 million నేను ఇంకిస్తాను, తర్వాత నువ్వు నాకు తర్వాత ఇవ్వచ్చు అని. So next day he transferred $1.1 million to my account. తన యొక్క ఇంటికి ఒక $1.5 million పంపించాడు. That day one of the Sheikh's representative called and said, I'll give you a land if you show proof of funds. డబ్బులు చూపిస్తే ఇంత డబ్బులు నేను చూపిస్తే నేను నీకు స్థలాన్ని ఇస్తానని చెప్పారు. I showed this $1.1 million and said, I have proof of funds. షేక్ గారికి ఆ యొక్క డబ్బులు ఉన్నట్టుగా చూపించారు, ప్రూఫ్ చూపించారు. And God gave us a new land in Sharjah. షార్జాలో నూతన స్థలాన్ని అనుగ్రహించారు. This is not ordinary. ఇది సాధారణమైనది కాదు. We didn't have money in the bank account. బ్యాంకులో డబ్బులు లేవు. Somebody transfers to me. వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. That time we show and we get land. ఆ యొక్క ఇతరులు పంపించిన డబ్బు యొక్క ప్రూఫ్ ని చూపించాం షేక్ కి. 1 week later we had the conference. తర్వాత కాన్ఫరెన్స్ జరిగింది. And we had a big conference there where all the 22 countries people came so that we want to plant 7,000 churches in the coming next 4-5 years. పాస్టర్ల సదస్సు జరిగింది గడిచిన కాలంలో. అందులో 7,000 సంఘాలు కట్టడానికి ఒక తీర్మానం తీసుకున్నాం. Hallelujah. God is interested in reaching out to his people. దేవుడు ఎంతో ఆశతో ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, ప్రజలతో కలవడానికి. There are a lot of people waiting to come into the church. అనేక మంది సంఘంలోకి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. Hallelujah. I can see the miracle of God. అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. During that time one man came here. I had met him 20 years back in Abu Dhabi. 20 సంవత్సరాల కిందట ఒక వ్యక్తిని కలిశారు పాస్టర్ గారు. If Pastor Rao remembers, we used to meet in Pastor Joe Fernandez house and this man used to come from Kuwait. ఒక వ్యక్తి కువైట్ నుంచి వచ్చాడు. జో ఫెర్నాండెస్ పాస్టర్ గారిలో మేము కలుసుకున్నాం. And he said he wants to plant 20,000 churches. ఆ వ్యక్తి కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నారు 20,000 సంఘాలు నేను కట్టాలనుకుంటున్నాను, స్థాపించాలనుకుంటున్నాను. That time we didn't even have one church. I thought this man is crazy. ఆ సమయంలో ఒక్క సంఘము కూడా లేదు 20 సంవత్సరాల కిందట. Shout a hallelujah. But he came, heard about this conference and he came all the way from India and he told me we want to extend our right hand of fellowship to you. ఆ వ్యక్తి ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఆ సదస్సులోకి వచ్చి మేము మీతో కలిసి మేము భాగస్వాములు అవ్వాలనుకుంటున్నాం అన్నారు. He has got 3,000 churches. Some of them are house churches, but he said now we are going to put our right hand of friendship with the Apostolic Ministries International. ఆ పాస్టర్ గారు ఈ ప్రస్తుతానికి 3,000 సంఘాలు ఉన్నాయి, మీతో కలిసి మేము పనిచేయాలనుకుంటున్నాం, మీతో చేయి కలుపుతున్నాం అని చెప్పారు. We are going to help you. మేము మీకు సహాయం చేస్తాం అన్నారు ఆ పాస్టర్. Another minister, Tommy Lilja, came from Sweden. He said we are going to help you. స్వీడన్ నుంచి మరొక పాస్టర్ గారు వచ్చారు, టామీ అని. ఆ పాస్టర్ గారు మీకు సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. And this man from Kuwait, he told me that he knows somebody in Abu Dhabi that with the next 2 months we will approach that person for a land for the Apostolic Ministries International in Abu Dhabi. అబుదాబిలో ఆ పాస్టర్ గారికి తెలిసినట్టు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కలుసుకున్నాక తర్వాత త్వరలోనే మనకి స్థలాన్ని అబుదాబిలో దేవుడు ఇస్తాడని చెప్పారు.
I see God doing something extraordinary in United Arab Emirates. యుఏఈ దేశంలో అసాధ్యమైనవి మనకు తెలియనివన్నీ కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు. When Jesus suffered on the cross, యేసు ప్రభు సిలువలో శ్రమలు పొందారు. 3 days he suffered very much. 3 రోజులు చాలా శ్రమలను అనుభవించారు. He was nailed to the cross. సిలువ పైన మేకులు గుచ్చారు. His hand and legs were bleeding. ఆయన యొక్క చేతులు కాళ్ళ నుంచి రక్తము కారుతూ ఉంది. His head was bleeding. ఆ యొక్క తలంతా కూడా రక్తము కారుతూ ఉంది. Isaiah 53 says they could not recognize his face. యెషయా గ్రంథము 53 సెలవిస్తుంది ఆయన ముఖాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది. They pulled his beard, spat at him and said, if you are Jesus, come down. నీవు నిజంగా యేసు అయితే సిలువ నుంచి కిందకి దిగిరా అని యేసు ప్రభు పైన ముఖం మీద ఉమ్మి వేశారు, బట్టలు చించారు. But 3 days he said, I will suffer. 3 రోజులు నేను శ్రమలు పొందుతాను అని చెప్పారు. For the joy of what was kept before him, he said, I will endure the cross. I will endure the suffering because for me the glory is kept ahead of me. నా ముందు మహిమ ఉన్నది కాబట్టి నేను ఈ శ్రమ పడతాను ఈ 3 రోజులు అని ప్రభువైన యేసు సెలవిచ్చారు. You're going to hear big testimonies in the future. భవిష్యత్తులో పెద్ద సాక్ష్యాలను వినబోతున్నాం. Because you as a church suffered in 2024 very much. 2024 సంవత్సరంలో మీరు అనేక శ్రమలు బాధలు పొందారు. You were crying and you sowed in tears, but you're going to reap in joy. నీవు కన్నీటితో నీవు ప్రార్థన చేసి ఉన్నావు, నీవు సంతోషంతో పంట కోస్తావు 2025 సంవత్సరంలో. Bible says if you sow in tears, if you cry and sow in tears, you will reap in joy. కన్నీటితో నీవు విత్తనాలు వేసినప్పుడు సంతోషంతో నీవు పంట కోస్తావని. And I want to declare to you, 2024 might have been a year of tears, but 2025 is going to be a year where you're going to see the glory of God. 2024 సంవత్సరంలో కన్నీటి కార్చావు. 2025 సంవత్సరంలో నీవు పంట కోస్తావు, అధికమైనటువంటి పంటను కోస్తావు. God is going to lift up this church. సంఘాన్ని ఎత్తబోతున్నాడు దేవుడు. Don't worry about the provisions. Provisions will come from above. పై నుండి సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. Hallelujah. I can see a vision of a beautiful church in Abu Dhabi where you will have your own building, your own worship. I can see that in the name of Jesus. యేసు ప్రభు నామములో నేను చూస్తున్నాను, అబుదాబిలో సొంత బిల్డింగ్ మీకు ఉంటుంది. If you believe that, lift up your hand and say thank you Jesus in advance. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. చేతులు ఎత్తి యేసయ్యా నీకు వందనాలు. Shout a hallelujah. Hallelujah. Abu Dhabi was the place I was first imprisoned. అబుదాబిలో మొదటిసారిగా పాస్టర్ గారు జైల్లో ఉన్నారు. In 2002. 2002వ సంవత్సరంలో అబుదాబిలో జైల్లో ఉన్నారు పాస్టర్ గారు. From February 10th to February 13th. ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు అబుదాబి జైల్లో ఉన్నారు పాస్టర్ గారు. 3 days. 3 రోజులు I suffered. ఇక్కడ శ్రమలు పొందారు. I thought this is the end of my stay in UAE. యుఏఈ దేశంలో ఇక నా జీవితం అంతమైపోతుంది అని అనుకున్నారు. I thought I'll say bye to UAE, I'll get out. యుఏఈకి నేను బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. Shout a hallelujah. But God miraculously brought me out. అద్భుతంగా దేవుడు చెరసాల నుండి బయటికి తీసుకొచ్చారు. And he said, I'll establish you in this land for a revival. ఈ దేశంలో ఆ రివైవల్ కొరకు నేను నిలబెడతానని చెప్పారు. I know that if we suffer with Christ, we shall also be glorified with Christ. క్రీస్తు కొరకు శ్రమ పడిన ఎడల నీవు మహిమను చూస్తావు, మహిమను పంచుకుంటాడు. I want to encourage each one of you. This is the year where you're going to see the glory of God in the midst of you. నీవు చూస్తావు, దేవుని యొక్క మహిమను చూస్తావు. Hallelujah. We have a vision for the church. సంఘము కొరకు దర్శనము ఉన్నది. We have a vision for the ministry. పని యేసయ్య పని కొరకు ఒక దర్శనం ఉన్నది. And the vision is that to witness Christ in all nations and to reach the unreached ethnic groups as part of the end time revival. మనకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ఏమిటి అంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట. Amen.
Shout a hallelujah. Hallelujah. We will preach the gospel to the unreached people. మనం సువార్తను ప్రకటిస్తాము. ఎవరు వెళ్ళనటువంటి స్థలాల్లోకి వెళ్ళి సువార్తను We will not stop. We will continue to plant mission fields. ఈ యొక్క యేసయ్య పని ప్రారంభిస్తాము. ఎవరు వెళ్ళని స్థలాలకు వెళ్ళి యేసయ్య పనిని ప్రారంభిస్తాము. Hallelujah. Hallelujah. We just gave a short holiday for him to rest, but now he is going to run in the name of Jesus. ఆశ్రయ ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఇక పరిగెడతారు. The devil is wrong. Hallelujah. How many of you agree with me? After the heart attack, I have been going to mission fields before once or twice a year. Now once or twice a month I am going. హార్ట్ అటాక్ ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హార్ట్ అటాక్ అయిపోయిన తర్వాత ఏసఐ తగ్గించిన తర్వాత ఇప్పుడు నెలకి 2 సార్లు వెళ్తున్నారు ఏసఐ పనిలో, పొలంలో. Shout a hallelujah. Hallelujah. We have to run. మనం పరిగెత్తాలి. Whatever time we have. మనకున్న సమయంలో మనం పరిగెత్తాలి. Whatever talents we have. మనకున్నటువంటి తలాంతులను బట్టి, whatever abilities we have, మనకున్న సామర్థ్యాన్ని బట్టి, whatever wealth we have, మనకున్న ధనాన్ని బట్టి we have to dedicate it for God to run the race that God has set before మనం us. కలిగి ఉన్న వాటన్నిటిని కూడా దేవుని కొరకు అప్పగించి మనం పని యేసయ్య పనిలో పరిగెత్తాలి. We are going to have church without borders. మనకు సంఘం ఉంటుంది, దానికి సరిహద్దులు లేనటువంటి సంఘం. Church is not a building సంఘము అంటే ఒక బిల్డింగ్ కాదు. where a few people are gathered together ఎక్కడైతే కొంతమంది కలుస్తారో and we lift up the name of Jesus, యేసయ్య నామాన్ని హెచ్చిస్తారో, and there we can have the word of God, the praise and worship, there where we gather together in fellowship. ఎక్కడైతే విశ్వాసులు కలుస్తారో, ఆరాధన చేస్తారో, స్తుతిస్తారో, and where we can break bread and share it with one another, ఒకరితో మరొకరు మనం యొక్క రొట్టెను విరిచి పంచుకుంటూ ఉంటాం. where we can remember what Jesus did 2000 years back on the cross. 2000 సంవత్సరాల కిందట యేసయ్య సిలువలో చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం That is చేసుకుంటూ, a church. అదే సంఘము. Hallelujah. It can be under a tree, చెట్టు కింద కూడా సంఘం ఉండొచ్చు. but God is going to plant thousands of churches in the coming year. రానున్న సంవత్సరంలో వేల సంఘాలు యేసయ్య స్థాపించబోతున్నారు. Hallelujah. India is going to see the revival, the best revival that God has ever sent. India will see it. భారతదేశం చూడబోతుంది, ఒక రివైవల్ ని చూడబోతుంది. Middle East will see, Iran will see, all the countries of the Middle East will see a revival they have never seen before. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్లో అనేక దేశాల్లో ఈ యొక్క రివైవల్ ని చూస్తారు. We have to pray with expectation. మనం ఒక ఆశతో, ఒక నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. From 13th of January this month, we are going to pray for 21 days fasting and prayer. జనవరి నెలలో 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించబోతున్నాం. I encourage Pastor Rao and Pastor Renia and all the other pastors here to join in prayer and have a period of fasting and prayer for 21 days for the revival in the Middle East. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ యొక్క రివైవల్ కొరకు అందరూ ఈ యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పొందవలసిందిగా కోరుతున్నారు. God says in Zechariah 2:4-5, He says, I will be a protection around you. జకరియా గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నారు, నేను నీకు భద్రతను అనుగ్రహిస్తాను అంటున్నారు. I will be the wall of fire all around her. నేను నీ చుట్టూ కూడా అగ్ని కంచె వేసి ఉన్నాను అంటున్నారు. God is going to put a wall of fire around this church. సంఘము చుట్టూ అగ్ని యొక్క పర్వతాన్ని, అగ్ని యొక్క సరిహద్దులను వేస్తూ ఉన్నాడు. All of you will be protected by the fire of the Holy Spirit. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత భద్రపరచబడతారు. Your pastor will be protected by the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని చేత సేవకులు కాపాడబడతారు. So don't worry about the protection. God will protect us. దేవుడే కాపాడతాడు. ఎగిరి పడవద్దు, అధైర్యపడవద్దు. After I had the heart attack, every day my wife will ask, did you take morning medicine, afternoon medicine? And you didn't take. And then when I go, she says, I'll also come with you. Why you are coming with me? No, you don't take medicine properly. I will come with you.
తన భార్య హార్ట్ అటాక్ అయిన తర్వాత పొద్దున టాబ్లెట్ వేసుకున్నావా, మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకున్నావా, సాయంత్రం టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగేది. తను లేదని చెప్పేవాడు. అప్పుడు లేదు, నేను నీతో పాటు వస్తాను అని చెప్పేది తన భార్య. I told her, my dear wife, you are getting scared for nothing. Okay, I agree that I have to take medicine. I agree, don't be governed by fear, but be governed by faith. తన భార్యకి ఏమని చెప్పారంటే, నీవు అధైర్యపడవద్దు, మనకి భద్రత కాపుదల మందులను బట్టి కాదు, యేసే వల్ల వస్తుంది అని చెప్పారు. I thank God for my wife. తన భార్యను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. When I go for more than 2 days, I tell you also come with me. 2 రోజుల కన్నా ఎక్కువ వెళ్తే పొలంలో వేసే పనిలోకి నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పారు. Shout hallelujah. So you have to be ready to send both Pastor Rao and Rinia's sister. మీరు కూడా పంపించాలి, పాస్టర్ గారిని, తర్వాత తన భార్య విన్య ఇస్తాన్ని కూడా పంపించాలి. The children, only the small child, the fourth child, somebody has to take care. The rest are grown up. చిన్న బిడ్డను మాత్రమే ఉంచండి, మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేయండి. Hallelujah. But John is now old enough, he is able to take responsibility. ఇప్పుడు జాన్ పెద్దవాడైపోయాడు, తన యొక్క బాధ్యతలు చేయగలుగుతాడు. Are you ready to send both of them for missions into the different parts of the world? పాసం గాని ఇతర దేశాలకు పంపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Shout hallelujah. 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 We have a race to run. మనం పరుగు పందెంలోకి వెళ్ళాలి. And the protection is God himself. దేవుడే మనకు అగ్ని ప్రాకారాన్ని ఉంచుతాడు. Shout amen. God will be our protection. దేవుడే మనకు భద్రత అనుగ్రహిస్తాడు. Not only that, he said, I will be in your midst to reveal the glory of God. నేను మీ మధ్యలో ఉండి మహిమను నేను బయలుపరుస్తాను అంటున్నాడు. I want to touch on that one point. ఆ యొక్క మాటను నేను గుర్తు చేస్తాను. You know, the point is that when God is in your midst, ordinary water can become wine. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు సాధారణమైనటువంటి నీళ్లు అవి ద్రాక్షరసంగా మార్చివేయబడతాయి. The first time Jesus did a miracle in the Gospel of John, there was a wedding and there was ordinary water. The wine got over, but Jesus, for the first time, the Bible says, he revealed his glory. Water turned into the best wine. మొదటి అద్భుతం యేసయ్య చేసింది, నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు, తన మహిమను బయలుపరిచారు. Shout amen. And God is telling that your ordinary prayers, I am going to make it into supernatural miracle. మీ సాధారణమైనటువంటి ప్రార్థనలు అసాధారణమైనటువంటి ఆశీర్వాదాలుగా మార్చివేయబడతాయి. Hallelujah. Your church is going to be the most powerful praying church in the whole of the Middle East. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో మీ సంఘము శక్తిగల ప్రార్థనా సంఘముగా మార్చివేయబడుతుంది. When you pray, you're going to see miracles. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అద్భుతాలు జరుగుతాయి. How many of you are ready to pray on your knees and you will see the miracles in the mission fields? Those who are ready to pray, just stand up and lift your hands. లేచి నిలబడి చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, యేసయ్య పొలం కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పండి. ఒక తీర్మానం తీసుకోండి. Lift up your hand and say, Lord, I surrender my body to pray for the glory of God to be revealed. నా యొక్క శరీరాన్ని యేసయ్య మహిమ కొరకు నేను సమర్పిస్తున్నాను, త్యాగం చేస్తానని చెప్పండి. And Lord, I believe this is a prophetic word for the church. సంఘానికి ఇది ప్రవచనాత్మకమైనటువంటి వచనం. And that as we pray, and God, you're going to reveal the miracles all over the world. మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు దేవుడు తన యొక్క మహిమను బయలుపరుస్తారు, అద్భుతాలు బయలుపరుస్తారు. Father, I thank you for everyone who stood up so that they're ready to pray and intercede for a great salvation that is going to take place in the Middle East. మిడిల్ ఈస్ట్ లో ఈ యొక్క ప్రత్యేకంగా అనేక మంది రక్షణ పొందుకోవటానికి నీ బిడ్డలు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Not only in Middle East but also all over Asia, all over Europe, there's going to be an extraordinary display of the glory of God. దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా ఆసియా ఖండంలో, యూరోప్ లో అన్ని ప్రాంతాలలో మహిమ బయలుపరచబడుతుంది మనం ప్రార్థన చేసినప్పుడు. We believe this word is for now, and now this miracle will start to take place from 2025 1st of January, as this church has been chosen to pray for the glory of God. దేవుని మహిమ కొరకు ఈ సంఘము ప్రార్థన చేస్తుంది. మహిమను మనం చూస్తాం.
Zechariah chapter 2 verse 4-5 is going to be fulfilled in and through this church. సంఘము ద్వారా జకరియా గ్రంథము ప్రత్యేకంగా 2వ అధ్యాయం 4-5 వచనాలు నెరవేరుస్తాడు ప్రభు మన జీవితాలలో. Shout a hallelujah. Please be seated. కూర్చోండి అందరూ. Please be seated. I'll just take for 5 more minutes and close. ఒక 5 నిమిషాలు నేను తీసుకుని నేను ముగిస్తాను. Jesus said in Matthew 16:18, I also say to you that you are Peter, on this rock I will build my church, and the gates of Hades shall not prevail against us. యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నారు పేతురుతోటి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరు అని సెలవిచ్చారు. Amen. Keep your hand on your chest and say, I am the rock on which God is going to build the church. మీ కుడి హస్తాన్ని మీ ఛాతీ పైన ఉంచండి. నేనే ఒక రాతిని నా యొక్క జీవితం మీదే యేసయ్య సంఘాన్ని కడతారు అని చెప్పండి. Can you repeat with him? నేనే రాతిని నా జీవితం మీద యేసయ్య సంఘాన్ని కడతారు. Shout a hallelujah. Each one of you should plant one church. ప్రతి ఒక్కరూ ఒక సంఘాన్ని కట్టాలి. It can be in a remote village in Andhra Pradesh. అది ఒక చిన్న గ్రామం అయి ఉండొచ్చు ఆంధ్రాలో, or it can be in West Bengal. వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు. It doesn't matter where. God says, I want to use you to plant one church, each one of you. ప్రతి ఒక్కరూ ఒక సంఘాన్ని కట్టాలి, ప్రతి ఒక్కరూ కూడా. Shout a hallelujah. Don't worry, if your heart is connected to the heart of God, God will give you the provision. నీ యొక్క హృదయం దేవుని యొక్క హృదయంతో కలిసిపోయినప్పుడు కావలసినటువంటి వనరులను దేవుడు ఇస్తాడు. Only you have to be ready. నువ్వు సిద్ధంగా ఉండాలి. Hallelujah. God, once you reach heaven, God will ask you, what did you do? What did you do? పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, నువ్వేం చేసావు అని. Amen. Lord, on 1st January 2025, one pastor came from Dubai and said, I'm going to plant a church. I said yes. And then in 2025, somehow I saved little money. We planted one church and it is doing well, Pastor. Shout a hallelujah. పాస్టర్ గారు వచ్చారు, ఒక సంఘానికి నీవు కడతావని చెప్పి అన్నారు. నాకు కొంచెమే ఉన్నాయి డబ్బులు, వనరులు తక్కువగా ఉన్నాయి అన్నాను. అయితే దేవుడికి సహాయం చేస్తాడు కాబట్టి నీవు కట్టగలుగుతావు. Amen. You know what I'm praying? నేనేం ప్రార్థన చేశాను అని I చెప్తున్నాను. haven't told anybody. Every day I pray this. You think I'm crazy. మీరు అనుకోవచ్చు ఏదైనా పిచ్చి పట్టిందని అనుకోవచ్చు. Pastor Ji, I am praying that 7,000 churches to be planted. If each church, let us say, it needs 5,000 rupees a month. ఒక 7,000 సంఘాలు స్థాపించాలనేటువంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తి 5,000 రూపాయలు సమకూరిస్తే How much money I need per month? ఒక నెలకి ఎంత డబ్బు కావాలి ఆలోచన చేయండి. I said, Lord, give me. I will plant the church. ఈసారి నువ్వు డబ్బులు ఇవ్వు, అప్పుడు నేను సంఘాలు స్థాపిస్తానని చెప్పారు పాస్టర్ గారు. And I see God doing miracles. దేవుడు అద్భుతాలు చేయటం నేను చూశాను. Some of it I cannot explain to you, but my brother knows I am walking in miracles. మీకు తెలియకపోవచ్చు, నా సహోదరుడికి తెలుసు, నేను అద్భుతాలలో నడుస్తూ ఉన్నాను. My brother is going to walk in greater miracles. గొప్ప అద్భుతాల్లో సహోదరులు సేవకులు నడుస్తారు. Hallelujah. 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 You know why? ఎందుకంటే God promised there will be 2 kinds of rain. One is the former rain and one is the latter rain. 2 రకాలైనటువంటి వానలు వర్షాలు ఉంటాయి. The former rain happened after Jesus ascended into heaven. The Pentecost day, the Holy Spirit came. From that time, daily 3,000 people were getting saved. That was the former rain. మొదటి వర్షం ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత యేసు ప్రభుల వారు పునరుత్థానుడు అయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చి తన యొక్క వర్షాన్ని కుమ్మరించి ఉన్నాడు. రోజుకి 3,000 మంది రక్షణలోకి వచ్చారు. But he said towards the end, before Jesus comes again, there's going to be another rain that will be even stronger than the former rain. మొదటి వర్షం కన్నా కడవరి వర్షము అధికంగా ఉంటుంది, బలంగా ఉంటుంది.
That time has come now. ఇదే ఈ సమయంలో ఉన్నాం. Iran will be saved. ఇరాన్కి రక్షణ వస్తుంది. Shout a hallelujah. The wonderful ruler of Abu Dhabi, his son went to the church recently. అబుదాబి యొక్క రాజుగారి యొక్క కుమారుడు సంఘానికి వెళ్ళాడు. It is in the YouTube. There is going to be a later rain. It is the beginning. You just mark my word. There's going to be a rain. It is up to you and me to be part of that rain. Just stand under the rain of the Holy Spirit, and then there will be an extraordinary grace. పరిశుద్ధాత్ముడు కుమ్మరించేటువంటి ఆ కడవరి వర్షంలోకి నేను నిలబడాలి. యేసయ్య కొరకు పని చేయాలి. And the secret is Psalm 23 verse 5. Let's read that. Psalm 23 verse 5 is the secret. ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే కీర్తన 23:5లో రాయబడి ఉన్నది. Can you read? Somebody read it loud. అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 23:5లో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని. కీర్తన 23:5 నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. Hallelujah. I will prepare a table for you in front of your enemies. There are people who said, hey, what is this pastor gone? Yeah, finished. Yeah. Now what? What is this? There are people who criticized and everything. But in front of them, God will prepare a table for you. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. Hallelujah. Hallelujah. I don't know about you. I have a lot of enemies. మీకు నాకు తెలియదు కానీ నాకు పాస్టర్ గారికి చాలా మంది శత్రువులు ఉన్నారు. They call me disco pastor, not Pentecostal pastor. పాస్టర్ గారిని ఏమంటారంటే డిస్కో పాస్టర్ అంటారు, పెంతెకోస్తల్ పాస్టర్ అంటారు. Hallelujah. Hallelujah. In front of them, God says, I will prepare a table before you. నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని నేను సిద్ధపరుస్తానని దేవుడు సెలవిచ్చున్నాడు. So forgive your enemies. నీ యొక్క శత్రువులను క్షమించు. Bless them. వారిని Pray for them. వారి కొరకు ప్రార్థన చేయి. Clap your hands for them. వారి కొరకు Because God is going to prepare a table in front of the enemies. They will say, अरे क्या है, हमारे घर में नहीं आया, इसका घर में आके खाना खाता है. శత్రువులు ఆలోచన చేస్తారు, మా ఇంటికి రావట్లేదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. శత్రువులు చూసి అసూయ పడతారు. Hallelujah. They will be eating something very kanji. We will be eating biryani with the Lord. వాళ్ళు నీ శత్రువులు గంజి తాగుతూ ఉంటారు, కానీ నీవు మాత్రం బిర్యానీ తింటూ ఉంటావు. Hallelujah. 3 types: mutton biryani, chicken biryani, fish biryani. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ. He says, what I like is next sentence. He says, I will anoint your head with oil, and then your cup will overflow. కలిసి నాతో చెప్పండి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. I first experienced when I was in prison. మొదటిసారిగా చెరసాలలో ఉన్నప్పుడు అనుభవాన్ని అనుభవించారు. They took me for interrogation. సంఖ్యలు వేసి ఆ యొక్క లోపలికి తీసుకుని వెళ్ళారు. I was so scared. చాలా భయపడ్డారు. Before I went into the hall, they removed the hand cuff, the leg cuff. I kept my leg inside. I felt oil pour on my head. తన కాళ్ళకు చేతులకు ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. తను ఎప్పుడైతే హాల్లోకి వెళ్ళి ఉన్నారో, I know what it means. దాని అర్థం ఏమిటి అంటే అది అనుభవపూర్వకంగా చెప్తున్నారు. There's going to be a time in 2025 from today when you pray, oil will be poured on your head. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నూనె నీ తలపైకి రావటం జరుగుతుంది. And your cup will overflow. నీ గిన్నె నిండి పొర్లుచున్నది. Your pocket will overflow. సమస్తము కూడా దేవుని ద్వారా జరుగుతుంది. Hallelujah. This is going to be a year of surplus, and God says, I will protect you, that money will not go, that resource will not go, that anointing will not go. There will be a protection around you. భద్రత నీ చుట్టూ ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. Amen. Shall we all stand up? ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. Thank you, Lord.
ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. If any of you have not given your life to Jesus, this is the time to give your life completely to Jesus. ఇంతవరకు మీ జీవితాన్ని యేసయ్య కొరకు సమర్పించలేదా? అయితే ఇదే సమయం మీ జీవితాన్ని సమర్పించుకోండి. Lift up both your hands and we will join with everybody. And so everybody lift up both your hands and surrender your body as a living sacrifice. మీ చేతులు, రెండు చేతులు పైకెత్తండి. మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. Say, Father, I give my life to Jesus. తండ్రి, నా యొక్క జీవితాన్ని యేసయ్య కొరకు సమర్పిస్తాను. Forgive my sins. నా యొక్క పాపములను క్షమించండి. Cancel the curses in my life. శాపాలను నా జీవితం నుండి తొలగించండి. Cancel all diseases in my life. రోగాలను నా జీవితం నుండి తొలగించండి. We rebuke every demonic activity in our life. ప్రతి విధమైన దయ్యపు ఆలోచనలను యేసయ్య నామములో తొలగిస్తున్నాను. All generational curses are cancelled in my life. నా యొక్క జీవితంలో తరతరాల నుండి వచ్చేటువంటి ఆ యొక్క శాపాలను తొలగిస్తున్నాను. Today I give Jesus the first place in my heart. ఈ రోజు మొదటి స్థానం యేసయ్యకు నా హృదయంలో, జీవితంలో ఇస్తాను. I ask you for one thing, anoint my head with oil. నా యొక్క జీవితాన్ని నూనెతో అంటూ, anoint my head with oil and let the cup overflow as you have promised. నీవు వాగ్దానం చేసిన రీతిగా నూనెతో నా తల అంటి ఉన్నావు. I am going to experience it in the name of Jesus. యేసయ్య నామములో నేను అది అనుభవిస్తాను. I release the anointing of the Holy Ghost into your life. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీ జీవితాల్లో విడుదల చేస్తున్నాను. May you have a year of supernatural overflow, surplus and protection, provision in this year. ఈ సంవత్సరము నూతన అభిషేకము, సమృద్ధి, భద్రత కలుగును గాక. And I pray that this will be a year of good health for you. ఈ సంవత్సరము మంచి ఆరోగ్యము కలుగుతుంది నీకు. May the Lord bless you. Happy blessed New Year. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కలిసి నాతో ఈ తీర్మానపు ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ సంవత్సరము సమృద్ధిని అనుగ్రహిస్తాను అని, ఆరోగ్యమును, భద్రతను ఇస్తాను అని, అభిషేకముతో నింపుతాను అని వాగ్దానం చేసినందుకు, సమృద్ధిని, వనరులను ఇస్తాను అని వాగ్దానం చేసినందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యేసు కొరకు, యేసు ప్రభువుని చూస్తూ యేసయ్య పొలములో నేను పరిగెడతాను. ఈ తీర్మానాన్ని యేసు ప్రభు నామములో సమర్పించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ